మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. కుక్క కాటుకు గురైన బాలుడికి 15 నెలలుగా చికిత్స, 50 లక్షలు ఖర్చు చేసిన దక్కని ప్రాణం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కోటిలింగాల గ్రామంలో 2024 డిసెంబర్ 26వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు మణితేజను కరిచిన వీధి కుక్క. ఆసుపత్రి వెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకెళ్లాక జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ నగరానికి తరలించాలని తెలిపిన అక్కడి వైద్యులు హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నుముక్క నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిందని తెలిపిన వైద్యులు అప్పటి నుండి శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో పూర్తిగా వెంటిలేటర్ మీదనే చికిత్స అందజేత. బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాలుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా బాలుడు మృతి చెందడంతో కన్నీటి పర్యాంతమైన తల్లిదండ్రులు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99.